వెల్కమ్ టు DNA డైలీ న్యూస్ అనాలిసిస్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ రిటైర్మెంట్ ఇచ్చేయనుందా? బీజేపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక అందుకే లేట్ అవుతోందా? ఇవే ఊహాగానాలు ఢిల్లీలో వినిపిస్తున్నాయి. 75 ఏళ్లు దాటిన నిబంధన మోడీకి వర్తింపజేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీ వర్గాలు ఈ ఊహాగానాలను కొట్టిపారేస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ ఆలోచనలేంటి? మోడీ ప్రధాన ప్రస్థానం ఏ నిర్ణయంతో ముగియబోతోంది? దీనిపై వాటి డిబేట్ లో మా ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. భరత్, బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక అసలు ఎందుకు ఆలస్యం అవుతోంది? ఏప్రిల్ 2వ వారంలోనే జాతీయ అధ్యక్షుడి ప్రకటన ఉంటుందని చెప్పారు కదా, మరి ఏంటి స్పందన? అంటే ఒకటి, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం అంటే ప్రతి పార్టీకి కూడా ఒక కాన్స్టిట్యూషన్ ఉంటుంది, ప్రతి పార్టీకి ఒక బైలాస్ ఉంటాయి. సో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం ఒక 2 సూత్రాలు ఉన్నాయి మౌలికంగా. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తికి ఒకే పదవి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీలో ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న లేదు. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వాళ్లే పార్టీ అధ్యక్షులు, వాళ్లే ప్రధానమంత్రులు. ఈవెన్ పివి నరసింహారావు ఆల్సో. బట్ సోనియా గాంధీ ప్రధాని పదవి తీసుకోకపోవడం వల్ల ఆమె సిపిపి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మన్మోహన్ సింగ్ ఏమో ప్రధానమంత్రి కదా. సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలు, సిపి పార్లమెంటరీ పార్టీ నేత, రెండు కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి కొన్ని సంవత్సరాల పాటు, అంటే మన్మోహన్ సింగ్ ప్రధాని కాకముందు. సో భారతీయ జనతా పార్టీలో మాత్రం అట్లా కుదరదు. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నది ఆ పార్టీ సిద్ధాంతం. మొదటి నుంచి ఆ సిద్ధాంతం ఉంది. రెండవది మౌలికమైన తేడా, అధ్యక్ష పదవిని ఒక వ్యక్తి ఎన్నిసార్లు చేపట్టొచ్చు. అంతకుముందు భారతీయ జనతా పార్టీకి ముందు జనసంఘ్ ఉండేది కదా. జనసంఘ్ తర్వాత భారతీయ జనతా పార్టీ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత మొట్టమొదటి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు, అద్వానీ ఉన్నారు, చాలా మంది నేతలు ఉంటూ వచ్చారు. కానీ మౌలికంగా 2007 తర్వాత 8 తర్వాత చేసిన చేంజ్ ఏంటంటే 2 సార్లు మాత్రమే ఒక వ్యక్తి అధ్యక్ష పదవి చేపట్టడానికి, 2 టర్ములు, 2 ఫుల్ టర్మ్ చేపట్టడానికి అవకాశం ఉంది. ఆ తర్వాత ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వాల్సిందే. ఈ 2 ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు సార్లు. ఇప్పుడు అమెరికా అధ్యక్ష పదవి ఉంది, బ్రేక్ కాదు. ఇంకా అమెరికా అధ్యక్ష పదవి 2 సార్లు చేపట్టారంటే మళ్ళీ నాట్ ఎలిజిబుల్. ఇప్పుడు ఒబామా వరుసగా 2 సార్లు గెలిచారు, ఆయన మళ్ళీ ఎందుకు కంటెస్ట్ చేయలేదంటే అంతే. అమెరికా రాజ్యాంగం ప్రకారం 2 సార్లు మాత్రమే చేపట్టడానికి అవకాశం ఉంది. జార్జ్ బుష్ 2 టర్మ్స్ కంప్లీట్ చేశారు. ట్రంప్ 2nd టర్మ్ గెలవలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు చేస్తున్నారు. సో ఇట్లా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం ప్రకారం 2 సార్లు చేపట్టడానికి అవకాశం ఉంది ఒక వ్యక్తి అధ్యక్షుడు వరుసగా. రెండవది 3 సంవత్సరాలు పదవి కాలం, జాతీయ అధ్యక్ష పదవైనా లేదా రాష్ట్ర అధ్యక్ష పదవైనా. సో ఇప్పుడు నడ్డాకు సంబంధించిన టర్మ్ జూన్ తో ముగుస్తుంది. 2024 జూన్ లోనే కంప్లీట్ అయిపోయింది. ఇవాళ ఇంత 2025 ఏప్రిల్ 20 దాకా వచ్చింది. నిజానికి ప్రాసెస్ ఫస్ట్ డిసెంబర్ లోనే కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నారు జాతీయ అధ్యక్ష పదవి. డిసెంబర్ కాస్త మార్చ్ 15th అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ 20th అయింది, అయినా ఇంకా కంప్లీట్ కాలేదు. పార్టీ వర్గాలు బలంగా చెప్పాయి ఏప్రిల్ 2వ వారంలో ఖచ్చితంగా అధ్యక్ష. ఇప్పుడు 2వ వారం అయింది, 3వ వారం వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మే 15th వరకు కావచ్చు అంటారు. అయితే ఒకటి, పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి కూడా ఒక రూల్. అదేంటంటే భారతీయ జనతా పార్టీలో సగం రాష్ట్రాల అధ్యక్షులు ఎన్నికైన తర్వాతే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలి. సగం రాష్ట్రాల అధ్యక్షులు ఎంపిక జరగాలి. దానికంటే ముందు ఫస్ట్ బూత్ లెవెల్ అధ్యక్షుడు, గ్రామ పంచాయతీ అధ్యక్షుడు, మండల అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, సగం జిల్లాల అధ్యక్షులు అయితేనే రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇట్లా ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బైలాస్, భారతీయ జనతా పార్టీ రాజ్యాంగానికి, ఆ పార్టీ రాజ్యాంగానికి సంబంధించిన రూల్. సో ఇప్పుడు మొత్తం కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్రాలు అన్ని కలిపితే గనక ఇంకొక 4 రాష్ట్రాలు గనక అధ్యక్షుల ఎంపిక పూర్తయితే జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది కదా. సో ఇప్పుడు రాష్ట్రాల అధ్యక్షుడిని ఎంపిక చేయడం పెద్ద సవాల్ కాదు. భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్షుడు ఎవరు అన్న విషయం మీద జూన్ నుంచి నానుస్తూ వస్తే ఇవాళ ఏప్రిల్ 20 అవుతుంది. ఒక వ్యక్తికి ఒకే పదవి అన్నాం కదా. ఇప్పుడు ఆ సూత్రం ఇంప్లిమెంట్ కావట్లేదు. నడ్డా కేంద్ర కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు, హెల్త్ మినిస్టర్ గా జేపీ నడ్డా ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన అదే పోర్ట్ఫోలియో చేశారు. అమిత్ షా అధ్యక్షుడై మొన్న 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత మొట్టమొదటి ఏంటంటే వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డాను నియమించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నది లేదు బీజేపీ కాన్స్టిట్యూషన్ లో, బట్ జేపీ నడ్డా నియమించి ఒక 6 నెలల తర్వాత నడ్డాను పూర్తి స్థాయి ప్రెసిడెంట్ గా నియమించారు.
సో ఆ టర్మ్ లో 2019 టర్మ్ లో నడ్డాను కేబినెట్ లోకి తీసుకోలేదు. ఇప్పుడు మొన్న అమిత్ షాను కేబినెట్ లోకి తీసుకోవడంతోనే అర్థమైంది ఏంది, అమిత్ షా నో మోర్ కంటిన్యూస్ యాజ్ భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్. వర్కింగ్ ప్రెసిడెంట్ గా నడ్డా నియమించడంతో ఇంకా నెక్స్ట్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అని డిసైడ్ అయిపోయింది. కానీ ఇప్పుడు జేపీ నడ్డా లాస్ట్ 1 year గా అటు పార్టీ బాధ్యతలు ఇటు కేంద్ర మంత్రి బాధ్యతలు చేపడుతున్నారు. సేమ్ కిషన్ రెడ్డి కూడా ఇక్కడ పార్టీ బాధ్యతలు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్లస్ కేంద్ర మంత్రి. ఇది పార్టీ నియమావళికి విరుద్ధం. ఒక వ్యక్తికి ఒకే పదవి ఉన్నది. అది టెంపరీ అరేంజ్మెంట్ ప్రకారమే చేయొచ్చు. అంటే ఏంటి భారత్ ఇక్కడ జాతీయ అధ్యక్షుడు ఎంపిక ఆలస్యం వెనుక ఆర్ఎస్ఎస్ పాత్ర ఉందనుకోవాలా? అంటే ఆర్ఎస్ఎస్ సూచించిన వ్యక్తి జాతీయ అధ్యక్షుడు కావాలని డెఫినెట్ గా ఉంది. ఆర్ఎస్ఎస్ సంబంధించి అధ్యక్ష పదవికి సంబంధించి గాని మిగతా ఇష్యూస్ కు సంబంధించి గాని ఒక ఏకాభిప్రాయం రాలేదు. వస్తే కనుక ఈ పార్టీ అయిపోయేది కదా. ఇప్పుడు లాస్ట్ టర్మ్ లో ఏం చేశారు, 2019లో కూడా అమిత్ షా జాతీయ అధ్యక్షుడుగా ఉండేవాడు. అప్పుడు అమిత్ షా జాతీయ అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తిని హోంమంత్రిగా తీసుకున్నారు. 2014 నుంచి 19 అమిత్ షా కేంద్ర మంత్రి కాదు. అమిత్ షా కేంద్ర మంత్రి అయింది, ఫస్ట్ టైం కేంద్ర మంత్రి పదవి తీసుకుంది 2019లోనే. 19లో ఆయన జూన్ లో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత ఏం చేశారు, వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డాను పెట్టి 2019 జూన్ లో కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది. వర్కింగ్ ప్రెసిడెంట్ గా జేపీ నడ్డాను చేసి 2019 డిసెంబర్లో జాతీయ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి నడ్డాను పార్టీ అధ్యక్షుడిగా అప్పుడు ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు జూన్ నుంచి డిసెంబర్ పోయింది, మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, ఇంకా కూడా స్పష్టత లేదు. ఇప్పుడు వాళ్ళ కారణం ఏంటంటే అన్ని రాష్ట్రాల అధ్యక్ష పదవులు కంప్లీట్ కాలేదంటున్నారు. కేంద్ర మంత్రి జాతీయ అధ్యక్ష పదవి విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల, పేర్ల విషయంలో ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల ఈ 4 రాష్ట్రాల అధ్యక్షులను ఆపుతున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్ష పదవులు ఏ నిమిషమైనా అనౌన్స్ చేయొచ్చు అని చెప్తున్నారు. నిజానికి మన రాష్ట్ర అధ్యక్ష పదవి మీద తర్వాత మాట్లాడదాం. ముందు ఫస్ట్ జాతీయ అధ్యక్ష పదవి. సంఘ్ పెద్దలు ఏం చెప్తున్నారు అంటే కొద్దిమంది ఇది వాస్తవమో కాదో మనకు తెలియదు. ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్, నరేంద్ర మోడీ, అమిత్ షా, నడ్డా, కొద్దిమంది రాజ్నాథ్ సింగ్ లాంటి కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఐడియా ఉంటుంది ఏం జరుగుతుందో. అంటే భారత్ ఇక్కడ ఈ మధ్య ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా నాగ్పూర్ వెళ్లారు కదా ఆర్ఎస్ఎస్ ప్రధాన కేంద్రానికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఆర్ఎస్ఎస్ పెద్దలతో ఏం చర్చించుకుంటారు? ఆర్ఎస్ఎస్ ప్రధాన నాగ్పూర్ లో ఒక మీటింగ్ ఉండే, నాగ్పూర్ లో ఒక అఫీషియల్ ప్రోగ్రామ్ ఉండే, దానిలో పాల్గొనేందుకు వెళ్లి మార్చి 30న మళ్ళీ రిటర్న్ వచ్చారు. సో ఇక్కడ అప్పుడు ఏం స్పెక్యులేషన్ జరిగిందంటే కొద్దిమంది రాశారు మీడియాలో ఏంటంటే ఆర్ఎస్ఎస్ నరేంద్ర మోడీని ప్రధానమంత్రి పదవి నుంచి తప్పుకోమంది. ఎందుకు? రీజన్ ఏంటంటే బీజేపీలో ఒక అప్రకటిత రూల్ ఉంది. ఎప్పుడు? ముందు కాదు, నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత. ఏం రూల్ ఉందంటే 75 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ప్రధాని పదవి అని కాదు, 75 సంవత్సరాలు దాటిన వ్యక్తులు రిటైర్మెంట్ కావాలని ఒక బైలాసో లేదు, మళ్ళీ బీజేపీ కాన్స్టిట్యూషన్ లేదు, అప్రకటిత రూల్. ఇది ఏర్పాటు చేసింది ఎవరు? నరేంద్ర మోడీ, అమిత్ షా. ఎప్పుడు? 2014లో భారతీయ జనతా పార్టీ 281 సీట్లతో అమోఘమైన బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇద్దరి పాత్ర గురించి చర్చ. ఎవరు? లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి. అద్వానీని 2009లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు, బట్ ఆయన గెలవలేదు. ఆ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అద్వానీ నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ప్రధానమంత్రి క్యాండిడేట్ గా అనౌన్స్ చేస్తే పార్టీ నుంచి రాజీనామా చేసి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. సో ప్లస్ మురళీ మనోహర్ జోషి 2014లో కంటెస్ట్ చేశారు అలహాబాద్ నుంచి. బట్ అప్పుడు ఆయన ఎలక్షన్స్ నడుస్తూ ఉండగా నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మోడీ సంబంధించిన హవా నాకు ఎక్కడ కనబడట్లేదు ఎలక్షన్ నడుస్తుండగా మధ్యలో. అంటే ఒక సీనియర్ పార్టీ ఫంక్షనరీ ఆ విధంగా స్టేట్మెంట్ చేస్తారని ఎవరు ఊహించలేదు. సో ఈ ఎన్నిక పూర్తయిన తర్వాత అద్వానీని తర్వాత మురళీ మనోహర్ జోషిని ఏం చేస్తారు అన్న చర్చ తలెత్తింది. సో బీజేపీలో అత్యున్నత నిర్ణాయక మండలి ఏంటంటే పార్లమెంటరీ బోర్డు.
కాంగ్రెస్ పార్టీలో అత్యున్నత నిర్ణాయక మండలి సిడబ్ల్యూసి, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ. ఓకే. భారతీయ జనతా పార్టీలో అత్యున్నత నిర్ణయాలు ఏమైనా తీసుకోవాలంటే పార్టీలో పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల్లో టికెట్లు ఇచ్చేది సిఇసి, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. టికెట్లకు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, పార్లమెంటరీ బోర్డు ఇంపార్టెంట్. జనరల్ గా పార్లమెంటరీ బోర్డులో ఏంటంటే మాజీ అధ్యక్షులందరికీ కూడా పార్లమెంట్ బోర్డులో స్థానం ఉంటుంది. మాజీ అధ్యక్షులు ఎవరైతారో వాళ్ళు. సో అంతకుముందు వెంకయ్యనాయుడు మాజీ అధ్యక్షుడు, నితిన్ గడ్కరీ మాజీ అధ్యక్షుడు, అట్లాగే మురళీ మనోహర్ జోషి ప్లస్ లాల్ కృష్ణ అద్వానీ కూడా మాజీ అధ్యక్షులే, రాజ్నాథ్ సింగ్ మాజీ అధ్యక్షులు. వీళ్ళందరికీ ఆటోమేటిక్ గా పార్లమెంటరీ బోర్డు రావాలి, పార్లమెంటరీ బోర్డు మెంబర్షిప్ రావాలి. ఎందుకంటే అది రూల్ కాదు, బట్ ఒక కన్వెన్షన్, సంప్రదాయం. ఇప్పుడు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించడం అన్నది రూల్ కాదు, సంప్రదాయం. అసెంబ్లీ ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం అన్నది కంపల్సరీ రూల్ ఏం కాదు, అది సంప్రదాయం. మీరు ప్రభుత్వం పిలిచి ఇన్వైట్ చేయడం సంప్రదాయం వేరు, రూల్ వేరు. ఖచ్చితంగా చేయాలన్నది రూల్ వేరు. సో రాజ్యాంగంలో ఎక్కడ లేదు రాష్ట్రపతి, బట్ రాష్ట్రపతి ఈజ్ ఆల్సో పార్లమెంట్ లో ఒక భాగం. లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి ముగ్గురు కలిస్తే పార్లమెంట్ అవుతుంది. అందుకని ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తూ ఉంటారు బడ్జెట్ సమావేశాల్లో లేదా ప్రభుత్వం ఏర్పడ్డ తొలి సమావేశాలు. సో అట్లాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో జనరల్ గా పార్లమెంటరీ బోర్డులో మాజీ అధ్యక్షులు కూడా మెంబర్ కావాలి. కానీ లాల్ కృష్ణ అద్వానీని గాని మురళీ మనోహర్ జోషిని గాని ఇద్దరిని అప్పుడు పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళు చాలా సీనియర్స్. మళ్ళీ వాళ్ళు పార్లమెంటరీ బోర్డులో ఏం ప్రతిఘట ఇష్యూస్ మీద, గవర్నమెంట్ ఫంక్షన్ మీద ఏం చేస్తారన్న ఉద్దేశంతో వాళ్ళు ఏం చేశారంటే మార్గదర్శక్ మండల్ అని ఒకటి పెట్టారు. అంటే మనకు మార్గదర్శి చేసేది, అంటే ప్రభుత్వానికి పార్టీకి మార్గదర్శక చేసి, ఆ మార్గదర్శక మండలిలో మెంబర్స్ ఎవరంటే అమిత్ షా, అప్పుడు అధ్యక్షుడు అమిత్ షా చేశారు. రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, నరేంద్ర మోడీ, ఎల్కే అద్వానీ ప్లస్ మురళీ మనోహర్ జోషి పార్లమెంటరీ బోర్డు మెంబర్ గా కాకుండా వాళ్ళని మార్గదర్శక మండలిలో చేర్చారు. చేర్చి ఏం చెప్పారంటే రీజన్ 75 సంవత్సరాలు దాటిన తర్వాత మేము ఇక నుంచి పార్టీలో రిటైర్మెంట్ అన్నది ఉంటుంది, అంటే 75 సంవత్సరాల తర్వాత క్రియాశీల రాజకీయాల్లో ఉండరు అని ఒక రూల్ చెప్పారు. సో అద్వానీ, మురళీ మనోహర్ జోషికి ఇద్దరికి 75 సంవత్సరాలు దాటింది కాబట్టి వాళ్ళు మార్గదర్శక మండలిలో ఉంటారు, పార్లమెంటరీ బోర్డులో ఉండరు అని చెప్పారు. సో ఆ టర్మ్ లో అద్వానీ గాంధీనగర్ నుంచి గెలిచారు 2014లో. మురళీ మనోహర్ జోషి అలహాబాద్ నుంచి ఎన్నికల్లో గెలిచారు. సో వాళ్ళు ఎంపీలైనా సరే వాళ్ళని పార్లమెంటరీ బోర్డులో పెట్టకుండా మార్గదర్శక మండలిలో పెట్టారు. ఆ తర్వాత నుంచి అదే సంప్రదాయం కంటిన్యూ అయింది. 75 years ప్లస్ కల్రాజ్ మిశ్రా, ఉత్తరప్రదేశ్ లో సీనియర్ మంత్రి, బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఆయన 75 సంవత్సరాలు దాటితే ఆయన్ని మంత్రి పదవి నుంచి ఆ తర్వాత తప్పించారు. సో ఆల్మోస్ట్ కంటిన్యూ అయింది. ఒక యడ్యూరప్ప కొంత ఎక్సెప్షన్ ఇచ్చారు. ఆయన కూడా 76, 77 కాగానే కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి అర్ధాంతరంగా తప్పించి యడ్యూరప్ప బదులు మళ్ళీ అక్కడ మనకు బొమ్మాయిని కర్ణాటక ముఖ్యమంత్రిగా చేశారు, గుర్తుండే ఉంటుంది కదా. సో 75 years నిబంధన అన్నది ఇప్పటి వరకు అమలవుతూ వస్తుంది. 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరు కూడా ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో లేరు. వీళ్ళందరూ ఉన్న వాళ్ళను కూడా గవర్నర్లుగా పంపించేశారు. మళ్ళీ గవర్నర్ పదవికి దీన్ని వర్తింపజేయలేదు. బట్ పార్టీలో, ప్రభుత్వంలో మాత్రం 75 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ డేట్ ఆఫ్ బర్త్ 1950 September 17th. మన తెలంగాణకి స్వతంత్రం వచ్చిన రోజు, తెలంగాణ హైదరాబాద్ విమోచన దినోత్సవం జరిపే రోజే నరేంద్ర మోడీ పుట్టినరోజు, September 17th. అందుకని ఆయన ఎప్పుడు చెప్తారు, సర్దార్ పటేల్ కు హైదరాబాద్ కు అవినావ సంబంధం ఉంది, నా పుట్టినరోజు నాడే తెలంగాణ విమోచనం జరగడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని ఆయన చెప్తూ ఉంటారు. సో 1948 September 17th తెలంగాణ హైదరాబాద్ విమోచన దినం జరిగితే 2 years తర్వాత పుట్టారు నరేంద్ర మోడీ, 1950 September 17th. ఇప్పుడు 2025 September 17th నాటికి నరేంద్ర మోడీకి ఎన్నేళ్లు కంప్లీట్ అవుతున్నాయి? 70 సంవత్సరాలు నిండుతాయి. సో ఈ 70 సంవత్సరాల నిబంధన నరేంద్ర మోడీకి వర్తిస్తుందా? నరేంద్ర మోడీకి ఆర్ఎస్ఎస్ రిటైర్మెంట్ ఇవ్వాలనుకుంటోంది, అది మనం చెప్పలేం, స్పెక్యులేషన్ నడుస్తుంది. అంటే కొత్త లాస్ట్ 10 years గా అది ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది 70 సంవత్సరాల రూల్. కానీ
మనకు విధంగా చెప్పాలంటే ఈ 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఈ విధంగా దేశంలో విస్తరించడానికి, రాష్ట్రాల్లో విస్తరించడానికి, తెలంగాణలో 8 సీట్లు రావడానికి, ఇంతకుముందు సంఘ్ ఉంది, ఇంతకుముందు పార్టీ అధ్యక్షులు ఉన్నారు. నో డౌట్ నరేంద్ర మోడీ అనే వ్యక్తి వల్ల నాట్ ఓన్లీ హిందుత్వ, డెవలప్మెంట్ ఓరియంటేషన్ ప్రజలకు నచ్చింది. ఆయన ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చరిత్రలోనే కాదు, ఇంత ఇమేజ్ బహుశా ఇందిరాగాంధీకి ఒక సమయంలో ఉంటుంది, బంగ్లాదేశ్ యుద్ధం గెలిచిన సమయంలో ఉంటుంది. ఇంత పాపులర్ ఇమేజ్, ఇంత సంకీర్ణ రాజకీయాల కాలంలో కూడా ఇప్పుడు కూడా 37% ఓటింగ్ వచ్చి 300 సొంతంగా మెజారిటీ 1989 తర్వాత ఎవరికి మెజారిటీ రావట్లేదు ఏ పార్టీ కూడా. 2 సార్లు సొంతంగా నరేంద్ర మోడీ మెజారిటీ తెచ్చుకున్నారు. ఒకసారి 281, ఒకసారి 300, మళ్ళీ థర్డ్ టర్మ్ లో కూడా 240 సీట్లు వచ్చాయి. ఎన్డీఏకు మిత్రపక్షాలతో కలిపితే ఫుల్ మెజారిటీ వచ్చింది. సొంతంగా బీజేపీ కాకుండా ఎన్డీఏ తరపున చూసినా మెజారిటీ వచ్చింది. సో 3 సార్లు సొంతంగా మెజారిటీ ప్రీ పోల్ అలయన్స్ లో వచ్చిందంటే ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ లీడర్. మన దేశమే కాదు ప్రపంచంలోనే అత్యంత చరిష్మాటిక్ లీడర్ గా నరేంద్ర మోడీ ఉన్నారు. సో ఇప్పుడు ఈ రూల్ గనక 75 సంవత్సరాల రూల్ నరేంద్ర మోడీకి కూడా అప్లై చేస్తే గనక అంత తొందరగా అసలు ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ రిటైర్మెంట్ ప్రకటించడానికి ఒప్పుకుంటారా అసలు? అంటే ఇది ఫస్ట్ అసలు సంఘ్ అడుగుతుందా రిటైర్మెంట్ కమ్మని అన్నది చూడాలి. ఎందుకంటే అంతా సవ్యంగా ఇప్పుడు సంఘ్ ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఎజెండా ఇంప్లిమెంట్ కావాలంటే చేయాల్సింది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే కదా. గతంలో వాజ్పేయి హయాంలోనూ అద్వానీ హయాంలోనూ సంఘ్కు విభేదాలు వచ్చాయి. వాజ్పేయి కూడా ప్రధానిగా ఉన్నప్పుడు సంఘ్కు అప్పుడు రజుభయ్య అంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ సర్సంఘ్ చాలక్, ఇప్పుడు మోహన్ భగవత్ ఎలా ఉన్నారో అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళ మధ్య కూడా డిఫరెన్సెస్ ఉన్నాయి. అద్వానీ జిన్నాను పాకిస్తాన్ వెళ్లి 2004లో ఆపోజిషన్ వచ్చిన తర్వాత పాకిస్తాన్ వెళ్లి జిన్నాను పొగిడిన తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలను తప్పించుకోమని చెప్పేసింది సంఘ్, తప్పుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు నరేంద్ర మోడీ అంటే సంఘ్ ఎప్పటికీ పవర్ఫుల్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి. ఒక విధంగా సంఘ్ ఏం చెప్తుందంటే మేము వాళ్ళకి మార్గదర్శనమే చేస్తాం, రోజువారీ వ్యవహారాలు జోక్యం చేసుకోమంటారు. కానీ సంఘ్ ఎజెండా ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా? ఆర్టికల్ 370 రద్దు చేశారు, రామ మందిరం కట్టారు, ఇంకా మిగిలింది యూనిఫామ్ సివిల్ కోడ్. ఈ 3 ప్రధాన ఎజెండా. ఇప్పుడు వఫ్క్ బిల్లు, ఇది కూడా ఆర్ఎస్ఎస్ సంబంధించే. సో ఆర్ఎస్ఎస్ ఎజెండా ఇంప్లిమెంట్ అవుతూ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఒకటి ఉంది, పార్టీ కంటే ఎవరు పెద్ద సుప్రీం కాదు అని భారతీయ జనతా పార్టీలో ఉంది. సంఘటన ముఖ్యం. ఆ సంఘటన ముఖ్యం కంటే పార్టీ కంటే ఇప్పుడు వ్యక్తులు ముఖ్యమైన మాట మాత్రం వస్తుంది. నరేంద్ర మోడీ, అమిత్ షా వ్యక్తి పార్టీ కంటే పెద్దగా అయ్యారు. దీన్ని సంఘ్ డైజెస్ట్ చేసుకుంటుందా లేదా? ఎన్నికలకు ముందు జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని చెప్పారంటే మాకు సంఘ్ మార్గదర్శకత్వం ఇప్పుడు అవసరం లేదు, గతంలో అంటే సంఘ్ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది, ఇప్పుడు మేము సొంతంగా మా కాళ్ల మీద మేము నిలబడగలం, బీజేపీ తన కాళ్ల మీద తను సొంతంగా నిలబడగలదు అని జేపీ నడ్డా స్టేట్మెంట్ చేసినప్పుడు సంఘ్ ఫుల్ టైమర్స్ చాలా నొచ్చుకున్నారు కూడా. ఒక విధంగా ఎన్నికల్లో జేపీ నడ్డా చేసిన ఆ స్టేట్మెంట్ బాగా నెగటివ్ గా వర్క్ అయిందనుకుంటున్నాను. ఎందుకంటే సంఘ్ సంబంధించిన వ్యక్తులు బీజేపీకి సంబంధం లేకుండా సంఘ్ కోసం, హిందుత్వ కోసం, దేశ సమగ్రత కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు భారతీయ జనతా పార్టీ డైరెక్ట్ లేకుండా. ఇప్పుడు సంఘ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే మన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికలు చూసాం, ఢిల్లీ ఎన్నికలు చూసాం. ఇదే హర్యానాలో, ఇదే మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ఎంత చిత్తుగా ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 5 సీట్లు కాంగ్రెస్కి వస్తే 5 సీట్లు హర్యానాలో బీజేపీకి వచ్చాయి. మహారాష్ట్రలో మొత్తం కలిపితే ఈ 240 సీట్లు రావడానికి బీజేపీ డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్, మహారాష్ట్రలో పార్లమెంట్ లో డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ ఒక కారణం. భారతీయ జనతా పార్టీకి 9 సీట్లు వచ్చాయి, శివసేన మన షిండే శివసేనకి 7 సీట్లు, 16 సీట్లు, అజిత్ పవార్కు 1 సీట్ వచ్చినట్టుంది, 17 సీట్లు వచ్చాయి. 31 సీట్లు అవతల కాంగ్రెస్, ఎన్సీపీ, ఉద్దవ్ ఠాక్రేకి వచ్చిన పరిస్థితి. 13 కాంగ్రెస్, 8 ఎన్సీపీకి, ఉద్దవ్ ఠాక్రే శివసేనకు 9.
మొత్తం 30 సీట్లు అటువైపు వచ్చిన పరిస్థితి. మహారాష్ట్రలో అంత ఘోరంగా ఓడిపోతుంది ఎవరు అనుకోలేదు. కానీ అదే మహారాష్ట్రలో హర్యానాలో ఏ విధంగా టర్న్ అయింది ఎలక్షన్? దట్ ఈస్ బికాస్ ఆఫ్ సంఘ్. ఢిల్లీలో ఇవాళ 1998 తర్వాత 27 సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందంటే ఎవరు? సంఘ్ కార్యకర్తలు తిరగడం వల్లే కదా. సో సంఘ్ని ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ను వాళ్ళు ఫుల్ టైమర్ గా రాజకీయంలో యాక్టివ్ గా లేకుండా సంఘ్ రోల్ చాలా డోర్ టు డోర్ క్యాంపెయిన్, డోర్ టు డోర్ సంఘ్ దలుచుకుంటే గనక ప్రతి దేశవ్యాప్తంగా వేల శాఖలు ఉన్నాయి. సంఘ్ ఫుల్ టైమర్స్ ఏదో ఒక దానిలో, అంటే ఫుల్ టైమర్స్ అంటే వాళ్ళు వేరే పని చేసుకుంటూనే సంఘ సేవ చేస్తారు, పార్టీ కూడా చేస్తారు. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ కనబడుతోంది మనకు. నడ్డా ఏదైతే స్టేట్మెంట్ చేశారో మాకు సంఘ్ ఈ మార్గదర్శనం అవసరం లేదన్నది పార్లమెంట్ ఎన్నికల్లో మధ్యలో చేయడం వల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ పడింది. కొద్దిమంది స్వయం సేవకులు గాని సంఘ్ గాని అంత యాక్టివ్ గా, అదేదో మోహన్ భగవత్ నుంచి వచ్చిందని నేను అనుకోను. బట్ ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు చాలా నొచ్చుకొని, సంఘ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, మళ్ళీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త వేరు, ఇక్కడ సంఘ్ వేరు. సంపూర్ణ మద్దతు భారతీయ జనతా పార్టీకి ఎస్ ఇచ్చింది సంపూర్ణ మద్దతు, కానీ దానిలో వేరే పార్టీకి చేయరు. మళ్ళీ సంఘ్ సంబంధించిన వాళ్ళు వేరే పార్టీకి చేయరు. కానీ నువ్వు డోర్ టు డోర్ తిరిగేయడం బంద్ చేస్తే వాళ్ళు చూసుకుంటారులే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మనం ఎందుకు చేస్తే. ఇప్పుడు హర్యానాలో ఇక్కడ జిద్దుకు తీసుకొని పనిచేశారు సంఘ్, జిద్దుగా తీసుకొని హర్యానాలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీని గెలిపించారు. కానీ కొంత నొచ్చుకున్నప్పుడు ఏంది, అన్నాడు కదా బీజేపీ కార్యకర్తలే పనిచేసుకుంటారు, సంఘ్ ఫుల్ టైమర్స్ అవసరం లేదన్నప్పుడు, సంఘ్ అంటే ఎన్ని సంస్థలు ఉన్నాయి? విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, తర్వాత మీకు తెలియని చాలా, వనవాసి కళ్యాణ్ పరిషత్, సాహిత్య నికేతన్, సమాచార భారతి అంటే జర్నలిస్టులను చూసేది, ఎన్ని సంస్థలు. సంఘ్ కింద చాలా సంస్థలు ఉన్నాయి, చాలా వాళ్ళు హిడెన్ గా పనిచేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది నడ్డా స్టేట్మెంట్ వల్ల ఒకటి. రెండవది, వ్యక్తి కంటే పార్టీ ఎక్కువయ్యారా అంటే, మోహన్ భగవత్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిన తర్వాత కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, వ్యక్తి కంటే పార్టీ ఎక్కువ అన్నది. బీజేపీ ప్రధాన కార్యాలయం మీద మీరు ఎక్కడ వెళ్ళినా ఉంటుంది ఏంటంటే, కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. దేశం మొదలు, తర్వాత పార్టీ, తర్వాత వ్యక్తి. వ్యక్తి అన్నది ఇప్పుడు ఏమైందంటే నరేంద్ర మోడీ, అమిత్ షా కొంత వ్యక్తిగతంగా ఎక్కువైంది. అంటే ఆ సెంట్రిక్ గా పార్టీ నడుపుతున్నారు. అద్వానీ వాజ్పేయి సమయంలో కూడా ఈ విధంగా లేదు అన్న టాక్ సంఘ్ నుంచి ప్రధానంగా వినిపిస్తుంది. సో ఇదే జరిగితే గనక, ఈ కాన్ఫ్లిక్ట్ అన్నది పెరిగితే గనక ఎక్కడి వరకు వెళ్తుంది? ఎందుకంటే ఇప్పుడు పార్టీ అధ్యక్ష విషయంలో నో డౌట్ ఏకాభిప్రాయం కుదరట్లేదు సంఘ్ మధ్య, తర్వాత నరేంద్ర మోడీ పట్ల. ఒకటి, ఇక్కడ మనం రిటైర్మెంట్ కు సంబంధించిన విషయంలో 2025 సెప్టెంబర్ 17 కు మోడీకి 75 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు మనకు తెలుస్తుంది. నాకున్న సమాచారం అయితే మోడీయే 5 years ఫుల్ టర్మ్ కంటిన్యూ అవుతారు. కానీ సంఘ్ గనక పర్టికులర్ గా ఉండి ఆ 75 సంవత్సరాల నిబంధన, ఎందుకంటే సంఘ్కి చెప్పే చేశారు కదా 75 సంవత్సరాలకు పైగా వాళ్ళు యాక్టివ్ లో ఉండకూడదని, ఎవరు కూడా ఉండలేదు. 75 సంవత్సరాలకు ముందే వెంకయ్యనాయుడు కూడా వైస్ ప్రెసిడెంట్ ఇచ్చి ఆయన రిటైర్ అయిపోయిన పరిస్థితి. సుష్మా స్వరాజ్ కు 2019లో కేంద్ర మంత్రి పదవి ఇవ్వలేదు, 6 నెలల తర్వాత ఆమె చనిపోయారు. అరుణ్ జైట్లీ ఎలక్షన్స్ కు జస్ట్ వన్ ఇయర్ బిఫోర్ చనిపోయారు. సో పార్టీలో 75+ years వాళ్ళు తక్కువ ఉన్నారు. అమిత్ షా ఏజ్ చాలా తక్కువ, 60 సంవత్సరాల లోపే. ఇంకా ఆయన చాలా సంవత్సరాలు రాజకీయం చేయాలి. సో ఏంటి ఇప్పుడు మోడీ సైలెన్స్ వెనుక కారణం ఏంటి? మోడీ సైలెన్స్ ఏం లేదు. ఒకటి, చాలా తీవ్రమైన చర్చ జరుగుతుంది అని నేను అనుకుంటాను పార్టీలో. ఎందుకంటే అధ్యక్ష పదవికి, జాతీయ అధ్యక్ష పదవికి సంబంధించి చాలా పేర్లు చర్చకు వస్తున్నాయి. ఒకవేళ నిజంగా మోడీ తప్పుకుంటే తదుపరి ఎవరున్నారు రేస్ లో? మోడీ నేనైతే అనుకుంటాను తనంతట తానుగా తప్పుకోరు, కానీ సంఘ్ చెప్తే గనక తప్పుకుంటారు. ఆయన క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. నరేంద్ర మోడీ 2001 వరకు, 1 సంవత్సరం వరకు పూర్తిగా సంఘ్ 2001 అంటే ఇప్పుడు 51 సంవత్సరాల వరకు ఆయన అసెంబ్లీ కూడా కంటెస్ట్ చేయలేదు. ఈజ్ అ డిసిప్లిన్ సోల్జర్. పార్టీ నేషనల్ జాతీయ సెక్రటరీగా, జాతీయ కార్యదర్శిగా ఉన్నారంతే. 2001లో ఎప్పుడైతే
కేశుభాయ్ పటేల్ ను గుజరాత్ భూకంపం సరిగ్గా హ్యాండిల్ చేయలేదు, భూకంప బాధితుల్ని సరిగ్గా ఆదుకోలేదన్న ఉద్దేశంతో డైరెక్ట్ గా అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నిక కాని వ్యక్తిని బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రిగా నియమించింది. అది అయిన తర్వాత 1 year కి గుజరాత్ అల్లర్లు జరిగాయి. దాంతో గుజరాత్ అల్లర్లతో నరేంద్ర మోడీ మొత్తం అందరికీ తెలిసింది. అప్పటి వరకు తెలియదు కదా ఎవరు కూడా. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి అయినారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వేరే వాళ్ళని రిజైన్ చేయించి అప్పుడు ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేయించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకుండానే ముఖ్యమంత్రి అయినారు. ఫస్ట్ టైం ఎంపీఏ ప్రధానమంత్రి అయిపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూడండి 6 సార్లు 7 సార్లు ఎమ్మెల్యే, దీని తర్వాత కదా కేసీఆర్ కూడా ఎన్నిసార్లు ఎమ్మెల్యే అయితే ఎంపీ అయితే వచ్చింది. కానీ నరేంద్ర మోడీ విషయంలో ఫస్ట్ టైం ఎమ్మెల్యే కాకముందే ముఖ్యమంత్రి పదవి, ఫస్ట్ టైం ఎంపీ అయిన వెంటనే ప్రధానమంత్రి అయినారు. ఇప్పుడు మోడీ 3rd టర్మే ఎంపీగా, ముఖ్యమంత్రిగా కూడా 3 టర్మ్సే చేశారు. సో చాలా తక్కువ మందికి అవకాశం వస్తుంది. అంటే సంఘ్ డిసిప్లిన్డ్ కార్యకర్త, ఒకవేళ సంఘ్ తప్పుకోమంటే ఆయన తప్పుకుంటారు, కానీ తప్పుకునే పరిస్థితి వస్తుందా? ఇప్పుడు నాకున్న సమాచారం ఏంటంటే సంఘ్ ప్రధాన పదవి లేకపోతే అధ్యక్ష పదవి విషయంలో కొంత పర్టికులర్ గా ఉంది. అప్పుడు 2014లో రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ చాయిస్ ఉత్తరప్రదేశ్ లో అమిత్ షా డెలివర్ చేశారు. 80కి 73 సీట్లు తీసుకొచ్చారు. కాబట్టి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అమిత్ షాను మోడీ అధ్యక్షుడు చేయమన్నారు. సంఘ్ విన్నది. విని ఒకటే గుజరాత్ రాష్ట్రం నుంచే ప్రధాని, గుజరాత్ రాష్ట్రం నుంచే జాతీయ అధ్యక్షుడు, అట్లా చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. చేశారు. చేసిన తర్వాత మళ్ళీ అమిత్ షా డెలివర్ చేశారు. 2019 ఎలక్షన్స్ ముందు మళ్ళీ 281 సీట్లను కాస్త 301 సీట్లు చేశారు. సో హీ డెలివర్డ్. అమిత్ షా పర్ఫార్మెన్స్ ఉంది. అమిత్ షా నేతృత్వంలో అస్సాము, చాలా రాష్ట్రాల్లో, హర్యానా కొత్త ఫస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా దగ్గర దాకా తీసుకొచ్చిన సందర్భం ఉంది ఆయన కదా. తెలంగాణలో కూడా ఎక్స్పాన్షన్ కు ఒక విధంగా కారణమయ్యారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ లో 281 నుంచి 301 వచ్చి తర్వాత నడ్డాకి ఇచ్చారు కదా. నడ్డాకి సంబంధించి యావరేజ్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎలక్షన్స్ లో. సో ఇప్పుడు అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారు? అధ్యక్ష పదవికి సంబంధించి చాలా పేర్లు వినబడుతున్నాయి. సంఘ ఛాయిస్ లుగా డిఫరెంట్ నేమ్స్ వినిపిస్తున్నాయి, ఆశ్చర్యకరమైన నేమ్స్. అవి నరేంద్ర మోడీకి అస్సలే గిట్టని పేర్లు. సంజయ్ జోషి, చాలా ఈ జనరేషన్ చాలా మంది వినబడదు. సంజయ్ జోషి ఎక్కడ వాడు తెలుసా? ఆయన కూడా గుజరాతే. కానీ నరేంద్ర మోడీ అంటే అస్సలే పడదు. ఎంతగా పడదంటే నరేంద్ర మోడీకి సంజయ్ జోషికి 2012లో సంజయ్ జోషిని యూపీ ఇన్ఛార్జ్ గా నియమిస్తే, 2012లో సంజయ్ జోషిని యూపీ ఇన్ఛార్జ్ గా గడ్కరీ అప్పుడున్న అధ్యక్షుడు నియమిస్తే, ఆయన గనక జాతీయ జనరల్ సెక్రటరీగా ఉంటే నేను నేషనల్ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ గానని నరేంద్ర మోడీ 2012లో జరిగిన నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ను బాయ్కాట్ చేశారు. అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రిగా 3వ ఎన్నికైన తర్వాత సంజయ్ జోషిని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తే, అప్పుడు గడ్కరీ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నియమిస్తే, ఆయన తీసేయండి, అయితేనే నేను జాతీయ కార్యవర్గ సమావేశానికి అటెండ్ అవుతా అని చెప్పి పూర్తిగా చేసిన తర్వాత అప్పుడు ఆయన సంజయ్ జోషి తనంతట తాను రిజైన్ చేస్తే అప్పుడు నరేంద్ర మోడీ జాతీయ కౌన్సిల్ మీటింగ్ అటెండ్ అయ్యారు. అంత బద్ధ శత్రుత్వం ఉంది సంజయ్ జోషి నరేంద్ర మోడీ. సో ఇప్పుడు ఆ సంజయ్ జోషిని అధ్యక్ష పదవికి సంఘ్ రికమెండ్ చేస్తుందని ఒకటి. రెండవది వసుంధరా రాజే సింధియా పేరు వినిపిస్తుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గతంలో పనిచేశారు. అస్సలు పడదు నరేంద్ర మోడీకి, అమిత్ షాకు. మొన్న రాజస్థాన్ లో అధికారంలోకి వచ్చినా ఆమెకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు. భజన్ లాల్ శర్మను ముఖ్యమంత్రి చేశారు. ఆమె పేరు వినబడుతుంది. సంజయ్ జోషి అంటే ఇంకా మోడీ, సంజయ్ జోషి అంటే ఉప్పు నిప్పే. గుజరాత్ రాష్ట్రమే, కానీ వాళ్ళిద్దరికీ అస్సలు పడదు. ఆయన గనక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటే నేను అసలు అంటే బహుశా మోడీ అంత అంటే డిసిప్లిన్ వ్యక్తి నరేంద్ర మోడీ, పార్టీ సంఘ్ ఏది చెప్తే అది చేస్తారు. అటువంటిది అంత అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి సంజయ్ జోషి ఉంటే నేను అటెండ్ కానని అల్టిమేటం ఇచ్చి అప్పుడు ఆ విధంగా చేసిన వ్యక్తి. సో సంజయ్ జోషి పేరు వినిపిస్తుంది, వసుంధరాజే పేరు వినిపిస్తుంది. సంఘ్ చాయిస్. శివరాజ్ సింగ్ చౌహాన్ అంటారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి. శివరాజ్ సింగ్ చౌహాన్ ను
నిజానికి కేంద్ర మంత్రిగా ఇప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్ అయ్యారు. మధ్యప్రదేశ్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉండగా అధికారంలోకి వచ్చింది, కానీ ఆయన ముఖ్యమంత్రి చేయలేదు. మోహన్ యాదవ్ చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ బీసీఏ, మోహన్ యాదవ్ కూడా బీసీఏ. కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా చేయకుండా మోహన్ యాదవ్ తీసి కేంద్ర కేబినెట్ లో తీసుకున్నారు. ఇట్లా రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ అంటే కూడా పెద్దగా టర్మ్ మోడీ అమిత్ షాకు యోగి ఆదిత్యనాథ్ మంచి సంబంధాలు లేవు. టికెట్ల సెలక్షన్స్ లో నరేంద్ర మోడీ అమిత్ షా, ముఖ్యంగా అమిత్ షా మోడీ మాట నెగ్గనివ్వలేదు. మొన్న యూపీలో డిసప్పాయింటింగ్ రిజల్ట్స్, 37 చోట్ల సమాజ్వాదీ పార్టీ గెలవడం వెనుక, అంత యూపీలో అంత ఓటమి వెనుక యోగి ఆదిత్యనాథ్ ఎవరికైతే చెప్పారో వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా చేశారు, అందువల్ల ఓడిపోయిందని కూడా అంటున్నారు. అంటే ఇప్పుడు ప్రధాని రేస్ లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గడ్కరీ ఇలాంటి సీనియర్లకు ప్రధానికి సంబంధించి కంటే ముఖ్యంగా ఇప్పుడు పార్టీ అధ్యక్ష పదవి, ఎందుకంటే ప్రధానికి మంత్రికి ఇప్పుడు సెప్టెంబర్ 17 వరకు 70 సంవత్సరాల టర్మ్ అన్నది ఇంకా టైం ఉంది, 5 నెలల టైం ఉంది. ముందు జాతీయ అధ్యక్ష పదవి. నాకు తెలిసి సంఘ చెప్పిన వాళ్ళకి జాతీయ అధ్యక్ష పదవి ఒప్పుకుంటే నరేంద్ర మోడీ ప్రధాని సంబంధించి రిటైర్మెంట్ విషయంలో సంఘ్ పెద్దగా ఉండకపోవచ్చు. ఆ ఒప్పుకుంటారా లేదా, ఒప్పుకోవడం విషయంలోనే ఇంతవరకు కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. 2014లో 13లో మీకు 2009లో గుర్తుండి ఉంటుంది, అద్వానీ తప్పుకున్న తర్వాత రాజ్నాథ్ సింగ్ కు జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇచ్చి 2009లో ప్రధానమంత్రి అభ్యర్థిగా మళ్ళీ ఎల్కే అద్వానీ అనౌన్స్ చేశారు. 2004లో వాజ్పేయి ఓడిపోయారు ప్రధానమంత్రిగా. 2005 తర్వాత ఆయన ఆరోగ్యం బాగాలేదు, ఇంకా ఆయన ఆల్మోస్ట్ రిటైర్మెంట్ తీసుకున్నారు. జిన్నా మీద కామెంట్ చేసిన తర్వాత ఎల్కే అద్వానీ తప్పించేశారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్ష బాధ్యతలను తప్పించి రాజ్నాథ్ సింగ్ ఇచ్చారు. అప్పుడు రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు, వ్యవసాయ మంత్రిగా కూడా వాజ్పేయి కేబినెట్ లో పనిచేసిన వ్యక్తిని ఇచ్చారు. సో 2009 ఎలక్షన్స్ తర్వాత ఇద్దరిని తప్పించారు, రాజ్నాథ్ సింగ్ ను. ఇక ప్రధానమంత్రి పదవి నుంచి ప్రధానమంత్రి క్యాండిడేట్ గా అద్వానీ అన్సక్సెస్ఫుల్, మళ్లీ మన్మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. అప్పుడు లోక్సభ పక్ష నేతగా సుష్మా స్వరాజ్ ను, రాజ్యసభ పక్ష నేతగా అరుణ్ జైట్లీని అనౌన్స్ చేసి బీజేపీ అధ్యక్ష పదవికి కొత్తగా వీళ్ళు రాజ్నాథ్ సింగ్, అప్పుడు అద్వానీ చుట్టూ ఒక 4 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉండే, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్. ఈ 4 అద్వానీకి సంబంధించిన కూటమి. ఆ 4కి అధ్యక్ష పదవి ఇవ్వకుండా అప్పుడు సుష్మా స్వరాజ్ ను లోక్సభ పక్ష నేత చేసి, రాజ్యసభ పక్ష నేతగా అరుణ్ జైట్లీని చేసి, అధ్యక్ష పదవికి మాత్రం నాగ్పూర్ ఎందుకంటారంటే సంఘ్ ప్రధాన కార్యాలయం నాగ్పూర్ లో ఉంటుంది, ఢిల్లీలో కాదు. ఢిల్లీలో ఉండేది మెయిన్ కార్యాలయం కాదు, నాగ్పూర్ RSS హెడ్ క్వార్టర్. నాగ్పూర్ కి సంబంధించిన ఎంపీ ఫ్లైఓవర్ మ్యాన్ గా పేరొందిన నితిన్ గడ్కరీని తీసుకొచ్చి అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు 2010లో. 3 సంవత్సరాలు చేసిన తర్వాత నితిన్ గడ్కరీకి మళ్లీ సెకండ్ టర్మ్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత, అప్పుడు కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం, 2G కుంభకోణం, బొగ్గు కుంభకోణం ఇవన్నీ అయిన తర్వాత గడ్కరీ కంపెనీస్ మీద యూపీఏ ప్రభుత్వం CBI ED రైడ్స్ చేసింది. సో మేము అవినీతి, మాది కామన్వెల్త్ గేమ్స్, మాది అవినీతి ప్రభుత్వం, మీది అవినీతి ప్రభుత్వం అంటే మీరు కూడా అవినీతి పారుడు, ఆయన అధ్యక్షుడని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అప్పుడు వెంకయ్య నాయుడు గాని, సుష్మా స్వరాజ్ గాని, అరుణ్ జైట్లీని గాని సంఘ్ను అడిగారు, గడ్కరీ అయితే మనకు ప్రాబ్లం, ఎందుకంటే మన అవినీతి ఎజెండాగా నెక్స్ట్ ఎలక్షన్స్ వెళ్తున్నాం, వేరే అధ్యక్షుడిని ఇవ్వండి, వేరే ఎవరైనా పర్లేదంటే అప్పుడు రాజ్నాథ్ సింగ్ ను మళ్ళీ అధ్యక్షుడిగా సంఘ్ చెప్పి, నిజానికి సెకండ్ టర్మ్ గడ్కరీకి వచ్చేది, కానీ ఈ కారణంతో అప్పుడు సెకండ్ టర్మ్ గడ్కరీకి ఇవ్వకుండా రిజైన్ చేసి రాజ్నాథ్ సింగ్ కి ఇవ్వాల్సి వచ్చింది. రాజ్నాథ్ సింగ్ జస్ట్ 1 year ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత అమిత్ షాకి ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చూడాలంటే సంఘ్ ఎప్పుడు కూడా కీలకం. సంఘ్ నితిన్ గడ్కరీని నాగ్పూర్ నుంచి తీసుకొచ్చి ఒక రాష్ట్ర మంత్రిని, అప్పటి వరకు జాతీయ రాజకీయాలంటే తెలియని వ్యక్తిని, ఆయన అప్పుడు కూడా ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తిని, నాగ్పూర్ లో తనకు దగ్గర వ్యక్తిని తీసుకొచ్చి అప్పుడు ఆయన జాతీయ అధ్యక్షుడుగా చేశారు. సో సంఘ నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఎందుకు, అప్పుడు 2009లో వరుసగా 2 సార్లు ఎలక్షన్ ఓడిపోయింది. 2004లో ఎలక్షన్ ఓడిపోయింది బీజేపీ, 9లో ఓడిపోయింది. పార్టీ రివైవల్ అవసరం. ఇంకా ఢిల్లీలో ఉన్న సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, అనంత్ కుమార్ కాకుండా ఢిల్లీ నుంచి బయట నుంచి వ్యక్తులు తీసుకురావాలని అభిప్రాయపడుకుంది సంఘ్. అందుకని అప్పుడు తీసుకొచ్చి నితిన్ గడ్కరీని చేశారు. సో అట్లా ఈసారి ఏమైనా సర్ప్రైజ్ ఛాయిస్ ఉంటుందా? సంజయ్ జోషి ఉంటాడా, వసుంధర రాజే చేస్తారా, లేదా దక్షిణాది నుంచి రామ్ మాధవ్ పేరు ప్రమాణకంగా వినిపిస్తుంది. రామ్ మాధవ్ 2014 నుంచి 19 వరకు
నార్త్ ఈస్ట్ ఇన్ఛార్జ్ అస్సాము తర్వాత నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో అధికారంలోకి తీసుకొచ్చారు. అస్సాంలో బీజేపీ అస్సాంలో అధికారంలోకి వస్తుందని ఎవరు ఊహించలేదు. జమ్మూ కాశ్మీర్ లో పీడీపీతో కలిసి అలయన్స్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ అధికారంలోకి వస్తుంది ఎవరు ఊహించలేదు. దానిలో కీలక పాత్ర రామ్ మాధవ్ది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ఆయన తీసుకొచ్చారు. హిమంత బిశ్వా శర్మని అక్కడ కాంగ్రెస్ పార్టీలో తీసుకొచ్చి సర్వానంద్ సోనోవాల్ని వేరే పార్టీ నుంచి 2011లో జాయిన్ అయిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసిన చరిత్ర రామ్ మాధవ్ది. సో రామ్ మాధవ్ కూడా సంఘకు 2019 తర్వాత 2019 మధ్యలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, బీజేపీకి ఫుల్ మెజార్టీ రాకపోవచ్చు అని ఎన్నికల జరుగుతున్న టైంలో ఇచ్చారు. అది నరేంద్ర మోడీకి అమిత్ షాకు బాగా కోపం తెప్పించింది. అందువల్ల రామ్ మాధవ్ అప్పటి వరకు ఇంపార్టెంట్ గా జనరల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తిని పూర్తిగా రామ్ మాధవ్ పక్కన పెట్టేశారు. రామ్ మాధవ్ కి పార్టీలో ఏ పదవి ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ సంఘ్ ఫుల్ టైమర్ గా రామ్ మాధవ్ వెళ్లిపోయిన పరిస్థితి. 5 సంవత్సరాలు రామ్ మాధవ్కి ఏ పదవి ఇవ్వలేదు. అయితే ఆయన మొన్న జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకి ఆయనకి ఇన్ఛార్జ్ గా కో ఇన్ఛార్జ్ గా ఇచ్చారు. కిషన్ రెడ్డి మెయిన్ ఇన్ఛార్జ్, మన రాష్ట్రానికి చెందిన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ ఇస్తే రామ్ మాధవ్ గతంలో పనిచేసే ఉన్నారు కాబట్టి రామ్ మాధవ్ కూడా జమ్మూ కాశ్మీర్ టాస్క్ ఇచ్చారు. సో ఇప్పుడు రామ్ మాధవ్ అధ్యక్షుడిగా చేస్తారని టాక్ వినబడుతుంది. దక్షిణాది వాళ్ళ అధ్యక్ష పదవి చేపడితే గనక చాలా పేర్లు వినిపిస్తున్నాయి. మురళీధర్ రావు పేరు వినిపిస్తుంది. మురళీధర్ రావు కూడా సంఘకు మురళీధర్ రావు అంటే చాలా ఇష్టం. కానీ నరేంద్ర మోడీ అమిత్ షా ఆయన పక్కన పెట్టారు. ఆయనకి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వలేదు. కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నారు, మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్ గా ఉన్నారు. మొన్న మల్కాజ్గిరి టికెట్ కూడా ఇవ్వలేదు. అక్కడ ఈటెల రాజేందర్కు టికెట్ ఇచ్చారు. సో మురళీధర్ రావు రామారావు అంటే సంఘకు ప్రత్యేకమైన అభిమానం. దక్షిణాది నుంచి అవకాశం వస్తే వాళ్ళిద్దరిట్లో జాతీయ అధ్యక్ష పదవి ఎవరో వాళ్ళకు ఉండొచ్చు. సంఘ్ ఇష్టలైన వాళ్ళకు అన్నామలై పేరు వినిపిస్తుంది. కానీ బయట నుంచి వచ్చిన వ్యక్తుల్ని అంత ఈజీగా జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వరు. మరి పురంధేశ్వర్ పేరు, ఇట్లా చాలా పేర్లు వినిపిస్తున్నాయి. కిషన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. కిషన్ రెడ్డి ఫుల్ టైమర్ ఇక్కడే కాబట్టి, పార్టీ కార్యాలయం నుండి పుట్టి పెరిగారు కాబట్టి కిషన్ రెడ్డి కూడా ఛాన్స్ ఉంది. మోస్ట్లీ జాతీయ అధ్యక్ష పదవి సంఘతో సంబంధం ఉన్న వాళ్ళకి ఇస్తారు. నాన్ సంఘ్ వాళ్ళకి ఇంతవరకు జాతీయ అధ్యక్ష పదవి ఇచ్చింది లేదు. మీరు చూసుకోండి ఎప్పుడైనా. సో చాలా మంది అంటారు నిర్మలా సీతారామన్ అంటారు. నిర్మలా సీతారామన్ కూడా పార్టీలో 2006లో జాయిన్ అయ్యారు. సంఘ్ రిలేటెడ్ కాదు, బట్ ఆమె మనకు జేఎన్యూలో చదువుకున్నారు. కాబట్టి ఇక్కడ పార్టీ అధ్యక్ష పదవి విషయంలో సంఘ్ మాట గనక నెగ్గితే గనక మోడీకి ఇబ్బంది పడకపోవచ్చు. కానీ ఒక సంఘర్షణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. జూన్ నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా డిసైడ్ కాలేదంటే దీన్ని చాలా మంది బీజేపీ నేతలు ఖండించవచ్చు. ఏం మాకు సంఘకు విభేదాలు లేవు అని చెప్పొచ్చు, ఆన్ రికార్డ్ చెప్పొచ్చు. కానీ ఆఫ్ ది రికార్డ్ జరుగుతున్నది. ఒక సంఘర్షణ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎవరికి అధ్యక్ష పదవి మోడీ రిటైర్మెంట్ అయితే నేను స్పెక్యులేషన్ అంటాను, రిటైర్మెంట్ కమ్మన్నారని చెప్పి. ఇప్పుడు కాదు, అది ఎప్పుడు వస్తున్నది 2025 సెప్టెంబర్ 17. అయితే అధ్యక్ష పదవికి సంఘ విషయంలో మోడీ అమిత్ షా ఒప్పుకుంటున్నారా ఒప్పుకోవట్లేదా? కానీ సంఘ పట్టుబడితే ఎవరు ఒప్పుకోక తప్పదు. అద్వానీ అంతటి వ్యక్తినే రిజైన్ చేయమని చెప్పారు. వాజ్పేయి అంతటి వ్యక్తిని కూడా మీ నిర్ణయాలు కరెక్ట్ లేవంటే వాజ్పేయి కూడా తలగ్గాల్సి వచ్చింది. గుజరాత్ అల్లర్ల విషయంలో జరిగినప్పుడు నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి పదవి నుంచి తీసేయాలని వాజ్పేయి పట్టుబట్టారు. రాజధర్మం పాటించలేదన్నారు. అప్పుడు అద్వానీ సపోర్ట్ గా నిలిచారు, సంఘ్ సపోర్ట్ గా నిలిచింది. ఆయన తప్పేం చేయలేదని చెప్పింది. సో వాజ్పేయి కోరుకున్న గుజరాత్ ముఖ్యమంత్రి నుంచి నరేంద్ర మోడీ పదవిని తీసేయలేదు. సో సంఘ్ పట్టుబడితే నితిన్ గడ్కరీ లాంటి మహారాష్ట్ర నుంచి అప్పటి వరకు మహారాష్ట్ర రాజకీయాలు తెలిసిన వ్యక్తిని చేశారు. సంఘ్కి ఇంకో ఇష్టమైన వ్యక్తి ఉన్నారు, దేవేంద్ర ఫడ్నవీస్. ఆయన కూడా నాగ్పూరే, కానీ మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఇప్పుడు ఆల్రెడీ బాధ్యతలు ఉన్నారు. కాబట్టి ఆయనకి ఇప్పుడు జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వకపోవచ్చు. బట్ ఎప్పటికైనా జాతీయ అధ్యక్ష పదవికి ప్రధానమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్ గట్టి పోటీదారుగా ఉంటారు. ఎప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది భరత్? సో నాకు తెలిసి అదే ఇది జూన్ నుంచి చెప్తూ వస్తున్నారు క్లారిటీ అని. ఇవాళ ఏప్రిల్ 20 దాకా వచ్చింది. నేను ఇంకా డెడ్ లైన్ పెట్టుకోలేదు, బట్ మే 15 వరకు రావచ్చని. తెలంగాణ అధ్యక్షుడి క్లారిటీ లేదు అక్కడ. తెలంగాణ అధ్యక్షుడు అన్నది ఒకటి చాలా చిన్నది జాతీయ పార్టీకి. మెయిన్ ప్రాబ్లం అక్కడ ఇప్పుడు ఈ 4 వేసేసారనుకోండి, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ అధ్యక్ష పదవి ఇచ్చేసారనుకోండి, అప్పుడు ఏమంటారు? జాతీయ అధ్యక్ష పదవికి ఎలిజిబిలిటీ వచ్చినా ఎందుకు జాతీయ ఇప్పుడు ఏం కారణం చెప్తున్నారంటే బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి కావాలంటే సగం రాష్ట్రాల్లో అధ్యక్షులు నియమించబడాలి అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ 4 కూడా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 4 కూడా వేసేసారనుకోండి, అప్పుడు ఇంకా చెప్పడానికి ఏం సాకు ఉండదు కదా. సో ఈ 4 కాలేదు కాబట్టి నేషనల్ ప్రెసిడెంట్ లేట్ అని చెప్పి డ్రాగన్ చేస్తున్నారు. కానీ సంథింగ్ సీరియస్ ఈస్ గోయింగ్ ఆన్ బిట్వీన్ సంఘ్, మోడీ, అమిత్ షా మధ్య, నడ్డా వీళ్ళ మధ్య తీవ్రమైన చర్చలు జరుగుతున్నాయి. మొన్న నరేంద్ర మోడీ రాష్ట్రపతిని కలవడం చాలా
స్పెక్యులేషన్ వచ్చింది. కేబినెట్ మీటింగ్ ఎందుకు అటెండ్ కాలేదు, కేబినెట్ మీటింగ్ ఎందుకు పోస్ట్ పోన్ చేశారు, రాష్ట్రపతిని ఎందుకు కలిశారు, నడ్డా ఇంట్లో లేదా అమిత్ షా ఇంట్లో కేంద్ర మంత్రులంతా సీనియర్ నేతలంతా ఎందుకు సమావేశమయ్యారు, రకరకాల స్పెక్యులేషన్స్ అయితే ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, సంఘ్ అయితే ఖచ్చితంగా ప్రధానమంత్రి జాతీయ అధ్యక్ష పదవి విషయంలో అయితే కొంచెం సీరియస్ గానే ఉండే అవకాశం ఉంది. సంఘ్ చెప్పిన నేతకే దక్కేందుకు అవకాశం ఉంది. దీన్ని మోడీ కొంతవరకు రెసిస్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు మోడీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఆయన చెప్పింది జరుగుతూ వస్తుంది. సంఘ్ చాయిస్ చాలా తక్కువ సందర్భాల్లో జరిగింది. రామ్ మాధవ్ లాంటి వ్యక్తిని కూడా, సంఘకు అత్యంత ఇష్టమైన వ్యక్తిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చింది. 2019 నుంచి 5 సంవత్సరాలు పదవిలో లేకున్నా సంఘ్ కూడా ఏం చెప్పలేని పరిస్థితి. నితిన్ గడ్కరీని కూడా పార్లమెంటరీ బోర్డు నుంచి తీసేసిన పెద్దగా అభ్యంతరం చెప్పని పరిస్థితి. అద్వానీ, మురళీ మనోహర్ జోషి లాంటి వాళ్ళని కూడా పక్కన పెట్టే పరిస్థితి. అల్టిమేట్ గా ఏంది, సంఘ్ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలి. ఉంటే సంఘకు సంబంధించిన ఎజెండా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎజెండా ఏంటి? రామ మందిరం నిర్మించారు కదా, ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా. మన చిన్నప్పటి నుంచి వాల్ రైటింగ్ చూస్తున్నాం, ఆర్టికల్ 370 రద్దు చేయాలి, రామ మందిరం నిర్మించాలి, యూనిఫామ్ సివిల్ కోడ్, ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయాలి. ఆ మూడోది ఒకటే మిగిలింది, ఇంకా 2 కంప్లీట్ అయినాయి. ఇప్పుడు వఫ్ కు సంబంధించిన చట్టం కూడా అయిపోయింది, అమెండ్మెంట్స్. ఇట్లా సంఘ్ ఎజెండాలో ఉన్నాయి అన్ని నెరవేర్చిన తర్వాత నరేంద్ర మోడీకి ఎందుకు థ్రెట్ ఉంటుంది? సో ఇప్పుడు అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి మన రాష్ట్రంకు సంబంధించి జాతీయ అధ్యక్ష, రాష్ట్ర అధ్యక్ష పదవిని పక్కన పెడితే మన రాష్ట్రానికి సంబంధించిన అధ్యక్ష పదవి మన రాష్ట్రం వాళ్ళే జాతీయ మన తెలుగు రాష్ట్రాల నుంచే జాతీయ అధ్యక్షులు కూడా ఎన్నిక కావచ్చు. రామ్ మాధవ్ కు ఫేర్ ఛాన్స్ ఉంది, కిషన్ రెడ్డికి ఫేర్ ఛాన్స్ ఉంది, పార్టీ లాయలిస్ట్. కిషన్ రెడ్డిని ఒక సందర్భంలో చెప్పుకోవాలి, చాలా మంది అంటారు ఏంటంటే కిషన్ రెడ్డి ఎప్పుడు కూడా ఒక గొప్పతనం ఏంటంటే, కిషన్ రెడ్డి వెళ్తే అందరికి పని చేయడు, పని చేస్తాడు, ఇట్లా చాలా రకాలు అంటారు. కానీ ఎప్పుడు కూడా ఆయన పార్టీ మాట జవదాటలేదు. మీ బండి సంజయ్ తీసుకొచ్చి అధ్యక్షుడు చేస్తున్నాం అంటే ఆయన ఒప్పుకున్నారు. పార్టీ టికెట్ మీకు 2014లోనే సికింద్రాబాద్ టికెట్ దొరకాలి కిషన్ రెడ్డికి, లేదు దత్తాత్రేయకి ఇస్తున్నాం అంటే ఆయన యాక్సెప్ట్ చేశారు. పార్టీ ఆయనకు నిజానికి 2018లో అంబర్పేట టికెట్ కంటెస్ట్ చేయడం ఇష్టం లేదు, డైరెక్ట్ గా సికింద్రాబాద్ పార్లమెంట్ పోటీ చేయాలనుంది. కానీ పార్టీ మీరు ఎమ్మెల్యే కంటెస్ట్ చేయండి అంటే చేశారు ఆయన. మళ్ళీ సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే పోటీ చేశారు. పార్టీని ఎప్పుడు కాదనరు, ప్లస్ అధిష్టానం 3కు అనుగుణంగా నడుచుకుంటారు. నేను ఇప్పుడు రేపు ఈటల రాజేందర్ రాష్ట్ర అధ్యక్ష పదవి చేయమంటే ఎస్ అని స్వాగతిస్తారు. ప్లస్ రెండవది డౌన్ టు ఎర్త్ పర్సన్. మీరు కిషన్ రెడ్డి దగ్గరికి అసలు కేంద్ర మంత్రి అయితే లేదా రాష్ట్ర అధ్యక్ష పదవులు అయితే మన రాష్ట్రంలో మిగతా వాళ్ళు యాక్సెసిబుల్ కాదు కదా. కిషన్ రెడ్డిని ప్రతి ఏ చిన్న కార్యకర్త అయినా కలవడానికి అవకాశం ఉంది. అది చాలా గ్రేట్ కదా. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఏ కార్యకర్త సరే, ఇప్పుడు కలిసినప్పుడు కొద్దిమంది మాకు పని కాదు, పని అవుతుంది చెప్పడం, అన్ని పనులు చేతిలో ఉండవు కదా. అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి ఎవరు చేయలేరు కదా. అవకాశం ఉంటే చేస్తారు వర్క్. అవకాశం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చట్టానికి వ్యతిరేకంగా పనులు మాత్రం చేయరు. అది ఫైనాన్షియల్ ఫేవర్స్, కొద్దిమంది ఏంటంటే డబ్బులు పంచడం, కాంట్రాక్ట్లు, అటువంటి వర్క్స్ ఆయన చేయరు. లీగల్ ఫ్రేమ్ వర్క్ లో ఏదుందో ఆ పని చేస్తారు. అది కిషన్ రెడ్డి గొప్పతనం. దాన్ని హైకమాండ్ కూడా గుర్తించింది కాబట్టి కిషన్ రెడ్డికి ఇప్పుడు ఫస్ట్ టర్మ్ లో సహాయ మంత్రి ఎంఓఎస్ 2019లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఇచ్చారు. ఆ తర్వాత టూరిజము, కల్చరు, తర్వాత నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఇచ్చారు. ఈసారి కోల్ మైన్స్, బొగ్గు గనులు 2 డిఫరెంట్ మినిస్ట్రీలు ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ ఇచ్చారు. తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇన్ఛార్జ్ ఇచ్చారు, అంతకుముందు తమిళనాడు ఇన్ఛార్జ్ ఇచ్చారు ఎన్నికల బాధ్యతలు. సో ఇప్పుడు కేంద్ర జాతీయ అధ్యక్షుడిగా తీసుకున్న ఆశ్చర్యం లేదు దక్షిణాది నుంచి. ఎందుకు కావద్దు? వెంకయ్యనాయుడు తర్వాత కాలేదు, జానా కృష్ణమూర్తి, వెంకయ్యనాయుడు, బంగారు లక్ష్మణ్ ఆ సమయంలో సౌత్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు సౌత్ లో మళ్ళీ పార్టీ పెరగాలి, కిషన్ రెడ్డికి ఇవ్వచ్చు. రామ్ మాధవ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి, కానీ జాతీయ రాజకీయాల్లో ఆయనకు నార్త్ ఈస్ట్ మీద గ్రిప్ ఉంది, జమ్మూ కాశ్మీర్ మీద గ్రిప్ ఉంది. అట్లాగే మురళీధర్ రావు కూడా అవకాశం రావచ్చు. బీజేపీలో గొప్పతనం ఏంటంటే మొన్న మల్కాజ్గిరి టికెట్ ఇవ్వలేదు, కానీ సంఘ్ దగ్గర చాలా మంచి, ఇప్పటికే మంచి పేరు ఉంది మురళీధర్ రావు అంటే. ఎందుకంటే ఆయన తన విద్యార్థి దశలోనే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడుగా ఉండి మావోయిస్టుల అనుబంధ సంఘాలు పీడీఎస్యూ, అప్పుడు పీడీఎస్యూకు ఏబీకి మధ్య పెద్ద ఫైట్. ఆ సమయంలో నక్సల్స్ కాలిస్తే ఆయన బుల్లెట్, ఆయన శరీరంలో బుల్లెట్ ఉంది, మురళీధర్ రావు శరీరంలో ఇప్పటికీ బుల్లెట్ ఉంది. ఛాతిలోంచి బుల్లెట్ దూసుకెళ్లి ఆయన బతికి బయటపడ్డారు.
చాలా మందికి తెలియదు ఈ విషయం. సంఘకు సంబంధించిన వాళ్ళు బీజేపీ వాళ్ళకి తెలుసు కానీ, సో సిద్ధాంతం దేశం కోసం ఆయన ఒక దశలో ప్రాణాలు కోల్పోయేవాళ్ళు. ఆ సమయంలో అంత థ్రెట్ ఉంటే, మురళీధరరావుకు థ్రెట్ ఉంటే ఆయన తీసుకెళ్లి ఇక్కడ ఉంటే ప్రాబ్లం, తెలంగాణలో ఉంటే గనక మావోయిస్టులతో ప్రాబ్లం తీసుకుపోయి రాజస్థాన్ లో ఆయన వర్క్ చేయించారు. అండర్ గ్రౌండ్ లో ఉండి పని చేయించారు. 2007లో స్వదేశీ జాగరణ నుంచి బయటకు వచ్చి మళ్ళీ పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ కు కార్యదర్శిగా వ్యవహరించారు. సరే, మన టికెట్ మల్కాజ్గిరి అంత ఇంపార్టెంట్ అయ్యండి, అంత సంఘుకి అభిమానిగా ఉండి క్లోజ్ అనే వ్యక్తి అంటే వాళ్ళకి తమిళనాడు ఇన్ఛార్జ్, కర్ణాటక ఇన్ఛార్జ్, కేరళ ఇన్ఛార్జ్, రాజస్థాన్ గురించి పనిచేశారు. మొన్నటి వరకు మధ్యప్రదేశ్ ఇన్ఛార్జ్, 3వ మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించారు. కొన్ని సందర్భాల్లో జరుగుతుంది. ఇప్పుడు రామాదన్ కూడా 5 సంవత్సరాలు పక్కన పెట్టారు. కొన్నిసార్లు సంఘ మాట వినకపోవచ్చు, ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ, అమిత్ షా వాళ్ళు డెలివర్ చేస్తున్నారు, పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఏమంటారు, మీకు కావాల్సింది సీట్లు, పనులు. భారతీయ జనతా పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలంటే ఎవరిని వాడుకోవాలి, ఏ వ్యక్తుల్ని పదవి ఇవ్వాలని మాకు వదిలేయండి అని చెప్తారు కదా. ఇప్పుడు తక్కువ సీట్లు వచ్చాయి, 240 సీట్లు వచ్చాయి. ఇప్పుడు ఫుల్ మెజార్టీ రాలేదు. కాబట్టి సంఘం ఏమంటది, ఇప్పుడు మీరు మా మాట వినాలంటది కదా. ఇప్పుడు 281 సీట్లు వచ్చినప్పుడు అమిత్ షా అధ్యక్ష పదవి, గుజరాత్ కే అధ్యక్ష పదవి, గుజరాత్ కే ప్రధాన పదవి అంటే సంఘం ఒప్పుకుంది. 301 సీట్లు అమిత్ షా తీసుకొచ్చినప్పుడు నడ్డాకు అధ్యక్ష పదవి ఇవ్వండి అంటే ఒప్పుకుంది. కానీ ఇప్పుడు 240 సీట్లు వచ్చినప్పుడు అప్పుడు సంఘం ఇప్పుడు మీరు మా మాట వినాలంటది. సో జరగబోయేది ఇదే. ఇప్పుడు సంఘ మాట అధ్యక్ష పదవి విషయంలో మోస్ట్లీ వినడం అన్నది జరగబోతుంది. మోడీ 75 సంవత్సరాలు రిటైర్మెంట్ సంబంధించి ఊహాగానాలు వస్తున్నాయి. ఆయన ఫుల్ టర్మ్ 79 సంవత్సరాలు ఫుల్ టర్మ్ చేస్తారు, ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు మోడీ ప్రధానమంత్రి. కానీ ఆర్ఎస్ఎస్ దృష్టిలో ఏంటంటే, ఒకటి వ్యక్తి కంటే బీజేపీ పార్టీ సిద్ధాంతంలో ఉంది. కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, దేశం ముఖ్యం. దేశానికి ఇప్పుడు నరేంద్ర మోడీ నాయకత్వం ముఖ్యం. ప్రపంచ విశ్వగురువుగా ఆయన పేరొందారు. కొత్త వ్యక్తి ప్రధానమంత్రి అయితే ఇప్పుడు దేశానికి ఇబ్బంది అంటే సంఘ్ దాన్ని కూడా యాక్సెప్ట్ చేయదు. సో కంట్రీ ఫస్ట్, దేశ ప్రయోజనాలకి ఇప్పుడైతే నరేంద్ర మోడీకి మించిన వాళ్ళు లేరు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చినా లేకపోతే అమిత్ షా వచ్చినా అంతకంటే బాగా చేస్తారంటే చెప్పలేదు. ట్రంప్ లాంటి వ్యక్తులు పదే చెప్తూ ఉంటారు, ట్రంప్ నా మిత్రుడు నరేంద్ర మోడీ, నాకు అదే కెమిస్ట్రీ అమిత్ షాతోనో లేకపోతే నితిన్ గడ్కరీతోనో దేవేంద్ర ఫడ్నవీస్ తోనో యోగి ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రధానమంత్రి అయితే ఉండదు కదా ఆ కెమిస్ట్రీ. నరేంద్ర మోడీ ఈజ్ నోటెడ్ టు ఎవ్రీవన్. సో దేశానికి ఏది మంచో సంఘ్ కూడా అదే నిర్ణయం తీసుకుంటుంది. సంఘకు దేశం పట్ల అన్నిటికంటే ముఖ్యం దేశం. సో కంట్రీ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, సెల్ఫ్ లాస్ట్. ఒకవేళ పార్టీలో వ్యక్తి ఎక్కువ అనిపించింది అనుకోండి పార్టీకి, సంఘకు వ్యక్తులే ముఖ్యం, సరే వ్యక్తులు ముఖ్యమై పార్టీ తర్వాత అయింది అనుకుంటే అప్పుడు సంఘ్ వేరే విధంగా. ఇప్పుడు 240 సీట్లు వచ్చిన తర్వాత సంఘ్ హోల్డ్ అయితే పెరిగింది. సంఘ్ మాట వినాల్సి రావచ్చు. హర్యానాలో, మహారాష్ట్రలో సంఘ్ పవర్ ఏందో చూసాం మనం. ప్లస్ బీజేపీ కార్యకర్త సెల్ఫ్ తక్కువ, సంఘ కార్యకర్తలకైతే ఇంకా అంటే నేను చెప్తున్నా, ఇప్పుడు మన రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తల గురించి ఎంత తక్కువ చెప్పుకున్నా, ఎంత ఎక్కువ చెప్పినా అంత తక్కువే అవుతుంది. సెల్ఫ్లెస్ అంటే వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు వేరే కార్యకర్తలు మాకు డబ్బులు ఇస్తేనే ప్రచారం చేస్తాం, ఓటు ఇస్తేనే చేస్తాం, మా పరిస్థితి ఏందని అడుగుతారు. కానీ బీజేపీ కార్యకర్త అట్లా కాదు కదా. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ కార్యకర్త మీరు ఎలక్షన్స్ గురించి టాపిక్ వచ్చినప్పుడు చెప్పిండ్రు, ఏ పార్టీ నుంచి మీకు మెసేజ్, బిర్యానో లేకపోతే దాని గురించో కాదు, డబ్బుల భారతీయ జనతా పార్టీ నుంచి మీకు మెసేజ్ వచ్చింది. ఎస్, ఇప్పుడు వేరే పార్టీని చూసి బీజేపీ కార్యకర్తలు కొంత ఎఫెక్ట్ అవుతున్నారేమో. కానీ సంఘకు సంబంధించిన కార్యకర్తలకు అస్సలు ఉండదు. ఇంకా భారతీయ జనతా పార్టీ కాకుండా విశ్వ హిందూ పరిషత్ లేదా బజరంగ దళ వీళ్ళు అస్సలు ఆ విధంగా ఉండదు. నో కాంప్రమైజ్. ఇంకా రాటుదేలిన వ్యక్తులు బీజేపీ కార్యకర్తలు అంటే సంఘ అవుట్ రైట్ సంఘ్ ఉన్న ఒక్కసారి సంఘ శాఖలో శిక్షణ తీసుకున్నాడంటే అతను ఓరియంటేషన్ అంతా దేశం గురించి, ధర్మం గురించే ఉంటుంది. సో ఇప్పుడు డిసిప్లిన్డ్ పార్టీ భారతీయ జనతా పార్టీ. సరే, డిసిప్లిన్డ్ బుక్ అంటే ఇప్పుడు వ్యక్తి స్వామ్యం ఎక్కువైందని కొద్దిమంది అంటారు. దాన్ని కొద్దిమంది అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. బట్ ఓవరాల్ గా అయితే నేను చెప్తున్నాను, స్పందన ఓవరాల్ గా అయితే ఒక ఇంప్రెషన్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ సంబంధించి అధ్యక్ష పదవికి సంబంధించి, ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అయితే, జాతీయ స్థాయిలోనైతే అధ్యక్ష పదవి విషయంలో సంథింగ్ మనం ఊహించండి ఏదో జరుగుతోంది. ఒక టస్సిల్ జరుగుతోంది అధ్యక్ష పదవికి సంబంధించి. పేర్లు నేను చెప్పినవి కావచ్చు, వేరే కూడా కావచ్చు, సంజయ్ జోషి కావచ్చు, వసుంధర రాజే కావచ్చు, శివరాజ్ సింగ్ చౌహాన్ కావచ్చు, వినోద్ తావడే మహారాష్ట్రలో పేరు వినిపిస్తుంది, భూపేంద్ర యాదవ్ పేరు వినిపిస్తుంది. భూపేంద్ర యాదవ్ నరేంద్ర మోడీ, అమిత్ షా మనిషి.
వినోద్ తావడే, నరేంద్ర మోడీ, అమిత్ షా మనిషి. సో వాళ్ళకి వసుంధర రాజే, సంజయ్ జోషి వీళ్ళంతా సంఘ మనుషులు, రామ్ మాధవ్, మురళీధర్ రావు వీళ్ళంతా సంఘ మనుషులు, కిషన్ రెడ్డి పార్టీ మనిషి. సో దీనిలో ఎవరికి ఏం జరుగుతుంది ఏందనేది మనం ఖచ్చితంగా చెప్పలేం. బట్ ఒక టస్సిల్ అయితే జరుగుతుంది, అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది మనం చెప్పలేం. ఇక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి విషయానికి వస్తే ఎప్పటి నుంచి జరుగుతుంది? జూన్ జూలై నుంచి మొదలు పెడితే సేమ్ అది కూడా జూలైలోనే ఈటల అయిందని అనౌన్స్ చేస్తారని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చింది. జనవరిలో ఆల్మోస్ట్ అయిపోయింది, 2-3 రోజులు అనౌన్స్ చేస్తారని ఇక్కడ వరకు వచ్చింది. అంటే ఈటల అయిందని చేయొద్దని వాదించే వాళ్ళు ఉన్నారు. రామచంద్రరావుని చేయండి అని చెప్పి కిషన్ రెడ్డి గాని, లక్ష్మణ్ గాని, బండి సంజయ్ గాని అందరు కూడా ప్రపోజ్ చేశారు. బట్ అది ఎక్కడి వరకు వచ్చిందో మనకు తెలియదు. ఈలోపు ధర్మపురి అరవింద్ కూడా సీరియస్ కంటెండర్ ఉన్నారు, డీకే అరుణ సీరియస్ కంటెండర్ ఉన్నారు, ఎంపీలో రఘునందన్ రావు సీరియస్ పోటీదారుడుగా ఉన్నారు. ఇప్పుడు బండి సంజయ్ కి సంబంధించి కూడా గతంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా లేరు. బట్ ఇప్పుడు 1 year అయిపోయింది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉంది. ఇప్పుడు బండి సంజయ్ కి పార్టీ ఇస్తా అంటే తీసుకుంటారు ఆయన కూడా. చెప్పలేం, ఈ ఈక్వేషన్స్ అన్ని కూడా మారుతూ ఉంటాయి. అంటే నేషనల్ జాతీయ అధ్యక్ష పదవి క్లారిటీ వస్తే ఇది 2 రోజుల పని. ఇప్పుడు చాలా మంది అనుకుంటున్నారు ఏంటంటే ఏకాభిప్రాయం లేకుండా అని చెప్పి. బట్ అన్నామలై తమిళనాడు పక్క రాష్ట్రం చూసాం, ఆయన తప్పించారు అన్నా డిఎంకే కోసం. అన్నా డిఎంకేతో అలయన్స్ కావాలంటే అన్నామలై ఉండొద్దు అని చెప్పి ఆయన తప్పించి వేరే వాళ్ళని అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. సో జాతీయ పార్టీ అనుకుంటే అప్పుడు బండి సంజయ్ని జూలైలో తప్పించినప్పుడు ఎవరు ఊహించలేదు బండి సంజయ్ని తప్పిస్తారని, కానీ తప్పించారు కదా. ఒకసారి చెప్పిన తర్వాత కిషన్ రెడ్డి అయినా, లక్ష్మణ్ అయినా, బండి సంజయ్ అయినా, రామచంద్రరావు అయినా, ఈటల రాజేందర్ అయినా, అరవింద్ అయినా ఎవరైనా అగ్రి కావాల్సిందే కదా. సో చూద్దాం. జాతీయ అధ్యక్ష పదవి గురించి క్లారిటీ లేక తెలంగాణ అనౌన్స్ చేయట్లేదు. తెలంగాణ వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. సో జాతీయ అధ్యక్ష పదవి ముందు అనౌన్స్ చేయొచ్చు, తర్వాత కూడా అనౌన్స్ చేయొచ్చు. అది ఎప్పుడన్నది మనం చెప్పలేం. బట్ మోస్ట్లీ నేను అనుకుంటాను జాతీయ అధ్యక్ష పదవి విషయంలో క్లారిటీ లేకనే తెలంగాణ రావుతుంది తప్ప తెలంగాణ అధ్యక్ష పదవి విషయంలో వాళ్ళకేం డోలాయమానం లేదు. దే ఆర్ ఆల్రెడీ ఫిక్స్డ్. వాళ్ళు చేయాలనుకున్నా చేస్తారు, రాష్ట్ర నాయకులు ఏమనుకున్నా. అది మాత్రం గ్యారంటీ. రైట్. ఓకే భరత్, ఇక నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్లే ముందు DNA షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.